Ravi's International School. Trust assured for your child. A sprawling, safe and home-like campus for residential and day scholars. Call 7331 అండ్ హుక్ స్టెప్ సాంగ్ ఈ రోజు రిలీజ్ అవబోతోంది అభిమానులు. సాంగే హుక్ స్టెప్ అయితే హుక్ స్టెప్ ఏ రేంజ్ లో ఉండబోతుందో ఒకసారి ఆలోచించండి. సరస్వతి పుత్రులు శ్రీ రామజోగి శాస్త్రి గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము. మా లిరిక్ రైటర్స్, ఇది ఒక అపురూపమైనటువంటి కలయిక. నలుగురిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానించేస్తున్నాము. భాస్కర్ భట్ల గారు, అనంత్ శ్రీరామ్ గారు, కాసర్ల శ్యామ్ గారు అండ్ సరస్వతి పుత్రులు శ్రీ రామజోగి శాస్త్రి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. సార్, ఆహా, ఒక్కసారి ఒక్క గ్రూప్ పిక్చర్. చాలా అరుదుగా ఇలాంటి గ్రూప్ పిక్చర్స్ దొరుకుతూ ఉంటాయి. అలాగే ఇంకొక లిరిక్ రైటర్ కూడా ఇక్కడే ఉన్నారు. రఘురామ్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. సినిమాలోని ఇంకొక పాటని రఘురామ్ గారు రాశారు, వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. సో ఆల్ ది లిరిక్ రైటర్స్ చక్కటి సాహిత్యంతో, అలాగే మట్టి వాసన గుబాళించేటువంటి పాటలతో మనం ఎప్పుడు పెళ్ళైనా సరే పండగైనా సరే వీళ్ళ పాటలతోనే మనకు ఎంటర్టైన్మెంట్. అలాంటి లిరిక్ రైటర్స్ ఈరోజు వేదిక పైన ఉన్నారు. గట్టిగా ఒకసారి చప్పట్లతో అభినందనలు తెలియజెప్దామా? తెలుగు సినిమా అంటేనే పాటలకి పెద్దపీట వేస్తాము, మరి అలాగే లిరిక్ రైటర్స్కి కూడా. మరి ముందుగా వయసులో చిన్నవాళ్ళు మీ అందరికన్నా నేనే అనుకోండి, అది వేరే విషయం. కానీ భాస్కర్ భట్ల గారు, అనంత్ గారు, మీరే. పది రోజుల ముందే పండక్కి విచ్చేసిన మన శంకర్ వరప్రసాద్ గారి అభిమానులకి స్వాగత నమస్కారాలు. ముగ్గురు గురించి మాట్లాడి ముగిస్తాను. మొదటి వ్యక్తి, సినిమా విడుదలకు ముందే పాట 35 మిలియన్లు దాటి 45 మిలియన్లకి దూసుకుపోవడానికి కారణమైన సంగీత దర్శకుడు భీమ్ సిస్రోలియో గారు. ఇంత వేగంగా నడిచే పాటలో కూడా ప్రతి పదాన్ని వినిపించేలా పాడించినందుకు శశిరేఖ పాట స్వరకల్పన గానం చేసిన భీమ్ సిస్రోలియో గారికి నా కృతజ్ఞతలు. ఇక రెండో వ్యక్తి, మనం చాలామందిని గమనిస్తూ ఉంటాం, ఇంట్లో వాళ్ళు ఎవరో కష్టపడకూడదని యజమాని కష్టపడుతూ ఉంటాడు, కంపెనీ యజమాని కష్టపడకూడదని ఉద్యోగులు కష్టపడుతూ ఉంటారు. కానీ ప్రపంచంలో ఒకే ఒక వ్యక్తి ఆయన ప్రేక్షకులు కష్టపడకూడదని కష్టపడుతూ ఉంటాడు. ఆయన దర్శకుడు అనిల్ రావుపూడి గారు. ప్రతి పదాన్ని ఇది మా ప్రేక్షకులు అర్థం చేసుకోలేరు, ఇంకొంచెం సులువుగా రాయండి, ఇది మా ప్రేక్షకులకి నచ్చదు, ఇంకొంచెం మంచి పదం రాయండి అని చెప్పి ప్రేక్షకుల కోసమే పనిచేస్తున్న దర్శకుడు అనిల్ రావుపూడి గారికి కృతజ్ఞతలు. ఇక మూడో వ్యక్తి, ఈ పండక్కి తోడల్లుడు వెంకీ గారితో పాటు వస్తున్న పెద్దల్లుడు మన శంకర్ వరప్రసాద్ గారైన మెగాస్టార్ చిరంజీవి గారు. మీకు ఒక చిన్న వ్యక్తిగతమైన విషయం మీతో పంచుకోవాలి. ఈ పాటలో జరిగిన విషయం, చిరంజీవి గారు ఇంట్లో శశిరేఖ గారిని అనేక సందర్భాల్లో అనేక విధాలుగా పిలుస్తుంటారు. ఒక సందర్భంలో మనతో పంచుకున్నారు. ఆయన బాగా గంభీరంగా ఉంటే సురేఖ అని పిలుస్తారు, బాగా సరదాగా ఉంటే రేఖ అని పిలుస్తారు. 99% సరదాగానే ఉంటారు. కాబట్టి ఈ పాటలో ఆ రేఖ అన్న పదం ఎలా పెట్టాలని ఆలోచించి ఒక చోట అది దొరికినప్పుడు యురేఖ అని నాకు నేనే సంతోషపడి, యురేఖ నువ్వు కేక భలే బాగుంది రేఖ అని పెట్టి ఈ సినిమా విడుదల సందర్భంలోనే కాదు, విజయవంతమైన సందర్భంలోనే కాదు, కలకాలం ఈ పాట వాళ్ళ ఇంట్లో పాడుకోవాలని చెప్పి ఈ పాట రాయడం జరిగింది. అది మీ అందరికీ నచ్చడం చాలా సంతోషం. ఆఖరిగా ఒక్క మాట, మన శంకర్ వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు అని ఎంత నిజమో, మన శంకర్ వరప్రసాద్ గారు పండగ తెస్తున్నారు అనేది కూడా అంతే నిజమని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అనంత్ శ్రీరామ్ గారు. ఒక్కొక్కళ్ళు సాహిత్యం మాత్రమే కాదు, సంగీతంలో కూడా నిష్ణాతులు. సార్, అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా మెగాస్టార్ అభిమానులకు, అట్లాగే విక్టరీ వెంకటేష్ గారి అభిమానులకు మా రచయితలందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇందులో తెలుగు సినీ రంగంలో మొట్టమొదటిసారి ఒక చరిత్ర సృష్టించినటువంటి కాంబినేషన్
వెంకటేష్ గారు మరియు చిరంజీవి గారు తెర మీద కనిపించే ఆ అత్యద్భుతమైన సన్నివేశానికి నా కలం సాక్ష్యం కావడం, నా కలం నుంచి వచ్చే మెగా విక్టరీ సాంగ్ను రాయించినందుకు ముఖ్యంగా దర్శకులు అనిల్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సుప్రీం సినిమా నుంచి అనిల్ గారితో నా ప్రయాణం నేటి వరకు సాగుతోంది. ఇంకా ముందు కూడా మంచి పాటలుగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంత అద్భుతంగా మీ అందరినీ ఆడించిన ఈ పాటని అత్యద్భుతంగా స్వరకల్పన చేసినటువంటి నా మిత్రుడు భీమ్స్కి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సినిమా ద్వారా మరొక మెట్టు అందుకుంటాడు. ఖచ్చితంగా ఈ విజయంలో భీమ్స్కి మంచి పాత్ర ఉంటుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ, అట్లాగే చిరంజీవి గారు సెట్కి వచ్చిన మామూలుగా అందరికీ శంఖంలో పూస్తే కానీ తీర్థం కాదని, ఏ విభాగంగా అయినా చిరంజీవి గారితో నటిస్తేనో, చిరంజీవి గారిని దర్శకత్వం వహిస్తేనో, చిరంజీవి గారికి పాట రాస్తేనో అక్కడికి మన ప్రయాణం పరిసమాప్తం, అంటే ఒక మంచి మెట్టు చేరుకుంది అని అనుకుంటాం. అట్లాంటి చిరంజీవి గారికి, వెంకటేష్ గారికి ఈ సినిమాలో రాయడం నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది. సెట్లో కానీ ఇంట్లో కానివ్వండి, నాకు ఆ మధ్య నేషనల్ అవార్డు వస్తే ప్రత్యేకంగా ఫోన్ చేసి అభినందించి ఇంటికి పిలుచుకొని ఒక 4.5 గంటలు కూర్చోబెట్టి మాట్లాడిన అదృష్టం నాకు కలిగింది. చిరంజీవి గారితో కూర్చొని మాట్లాడే అదృష్టం. మరొకసారి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా ప్రొడ్యూసర్లు సుష్మిత గారికి, సాహు గారికి, మా రచయితలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏంది బాసు సంగతి అదిరిపోద్ది సంక్రాంతి, జుబ్బు జుబ్బుం జుబ్బు జుబ్బుం జుబ్బు జుబ్బుం జుబ్బు జుబ్బుం, ఏంది వెంకీ సంగతి ఇరగదిద్దాం సంక్రాంతి, జుబ్బు జుబ్బుం. అదిరిపోద్ది సంక్రాంతి కాదు, తప్పకుండా అదరగొడతారు, ఎరగదీస్తారు. మనదే కదా సంక్రాంతి అని చాటి చెప్తారు. అవును, మనదే సంక్రాంతి. వచ్చేసారు బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ అని చెప్పి ఇప్పుడు అనిల్ రావిపూడి గారి పండగ కూడా మొదలైపోయింది. ప్రతి పండగకి గ్యారంటీగా ఒక బ్లాక్ బస్టర్ ఇచ్చేస్తున్నారు. అండ్ రఘురామ్ గారు, మీరు మాట్లాడే ముందు మా మెగాస్టార్ చిరంజీవి గారి డైలాగ్ ఏమైనా చెప్తారా? జ్వాల, Welcome, Miss Jwala. I want to interrogate you. నేనే జ్వాల అని ఇప్పటి వరకు నాకు తెలియలేదు. ఓకే, నాలో జ్వాల ఉందనుకున్నాను కానీ ఐఎమ్ జ్వాల. ఇంకొకటి కూడా చెప్పండి. చేయి చూసావుగా ఎంత రఫ్గా ఉందో, చూడాలనుకోవట్లేదు. రఫ్ ఆడిచ్చేస్తాను. ఫేస్ కొంచెం లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకో. అంతొద్దు, ఇది చాలు. సూపర్ రఘురామ్, సూపర్. థ్యాంక్ యూ. ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ సంక్రాంతి ఇన్ అడ్వాన్స్. మనశంకర్ వరప్రసాద్ ఈ ప్రీ రిలీజ్కి విచ్చేసిన మన మెగాస్టార్ అభిమానులందరికీ హాయ్. చాలా అరుదైన అదృష్టం ఈరోజు లభించిన అభిమాన రచయితలందరితో ఈ వేదిక పంచుకునే ఒక అవకాశం, ఈ చిత్రంలో ఒక మంచి పాట రాసే అవకాశం, ఈ అనుభూతిని నాకు కలిగించినందుకు ముఖ్యంగా నా మిత్రుడు భీమ్స్ అన్నకి, అలానే మా దర్శకులు అనిల్ రావిపూడి గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు లాస్ట్ సంక్రాంతికి వస్తున్నలో మంచి పాట రాయించారు. అండ్ ఈ సంక్రాంతి కూడా నాకు ఒక హ్యాపీ సంక్రాంతి చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్స్ వెరీ మెమరబుల్ ఫర్ మీ. అండ్ 14 years ఆఫ్ మై మ్యూజిక్ జర్నీలో నువ్వేం సాధించావు అని అందరు నన్ను అడిగినప్పుడు నేను గర్వంగా చెప్పుకోతగ్గ 2 మూమెంట్స్ ఏంటంటే, పవర్ స్టార్ గారికి ఓజీలో హంగ్రీ చీటా సాంగ్ రాశాను. అండ్ ఇప్పుడు మన మెగాస్టార్ గారికి మనశంకర్ వరప్రసాద్లో రాసే అవకాశం లభించింది. ఈ 2 డెఫినెట్గా 2 హైలైట్ మూమెంట్స్ నాకు, నేను ఎప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్స్ ఫర్ ఆల్ ద లవ్ తెలుగు ఆడియన్స్. అండ్ సంక్రాంతికి ఈ ఫిలిం షార్ట్గా బ్లాక్ బస్టర్ అవుతుందని నేను నమ్ముతున్నాను, ఆశిస్తున్నాను, కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ రఘురామ్ అండ్ భాస్కర్ భట్ల గారు. మెగాస్టార్ గారి అభిమానులందరికీ నమస్కారాలు. ఇందులో మీసాల పిల్ల పాట రాశాను నేను. సో 100 millions మెట్టు మీద కూర్చోబెట్టారు దాన్ని. అంత మంచి హిట్ సాంగ్ని నాకు ఇచ్చిన అనిల్ రావిపూడి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ప్రతి రైటర్కి ఉంటుంది మెగాస్టార్ గారిది
పనిచేయాలి. ఒక బ్లాక్ బస్టర్ ఆయనకి రాయాలని నా 25 ఏళ్ల కళ అది. ఈ పాట ఇంత మంచి హిట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. అలాగే లాస్ట్ ఇయర్ గోదావరి గట్టు మీద రాస్తే సంక్రాంతికి వస్తున్నాకి అది హైలైట్ అయింది. ఇప్పుడు మేసాల పిల్ల ఈ సినిమాకి హైలైట్ అయింది. అనిల్ గారు మీరు రుణం తీర్చుకోలేను. అలాగే మెగాస్టార్ గారు నా పాటకి స్టెప్ వేయడం, నయన్దార్ గారు కాంబినేషన్ చాలా ముచ్చటగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ శ్రీ రామజోగి శాస్త్రి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. గుడ్ ఈవినింగ్ అందరికీ. మా వాళ్ళందరూ మాట్లాడారు. ఇలా యాక్చువల్గా మా అందరినీ ఇలా కలిపినందుకు ముఖ్యంగా స్పెషల్ థ్యాంక్స్ టు అనిల్ అండ్ ప్రొడ్యూసర్ సాహు గారికి, సుష్మిత గారికి. ఒకటే విషయం, చిరంజీవి గారి సినిమాకి పాటలు రాయడం అనేది ఎప్పుడూ సంతోషకరమైన విషయం. గతంలో కూడా మంచి పాటలు రాయించుకున్నారు ఆయన. ఈ సినిమాకి మరోసారి ఆయనకి రాయడం నాకు చాలా సంతోషాన్ని కలిగించే విషయం. ఇంట్రొడక్షన్లో వచ్చే సాంగ్ నా పాట ఇంకా రిలీజ్ కాలేదు, ఈ పూట రిలీజ్ కాబోతుందని చెప్పారు. చాలా షార్ట్ అండ్ స్వీట్గా ఉంటుంది లిరికల్గా. బట్ అంతకుమించి బాస్ డ్యాన్స్ బద్దలు కొట్టారని అందరూ వింటుంటే నేను మీలాగే ఉత్సాహంగా ఉన్నాను. ఎప్పుడప్పుడు రిలీజ్ అవుతుందో, ఎప్పుడప్పుడు ఆ వీడియో చూస్తాను అని చెప్పేసి. ఈ పాటకు గాను నన్ను అనుకున్నందుకు అనిల్ నీకు థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే సుష్మిత గారికి, సాహు గారికి ఈ సినిమా మంచి లాభాలు సంపాదించి పెట్టాలి. ఈ చిత్రం చెప్పేది ఉంది, అందరూ అనుకునే మాటే, అందరికీ ఆల్రెడీ తెలిసిన మాటే. సంక్రాంతికి మరో ఘన విజయాన్ని నమోదు చేయబోతోంది. ఆల్ ది వెరీ బెస్ట్ టు మనశంకర్ వరప్రసాద్. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.